ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో రాజుల మొదటి గ్రంథంలో దైవచనుడైన ఏలియాను గురించిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత ధ్యానములో ఇశ్రాయేలు ప్రజల అవిధేయతను బట్టి అంత మాత్రమే కాదు, రాజు అయినటువంటి ఆహాబు, అదే రీతిగా రాణి అయినటువంటి యెజబేలు వారి అవిధేయతను బట్టి దైవజనుడైన ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా దేవుడు ఆకాశమును మూసివేసినట్లుగా గత ధ్యానంలో మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, 450 మంది బయలు ప్రవక్తలు వారు చేయలేనటువంటి పనిని రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా ద్వారా దేవుడు జరిగించినట్లుగా గత ధ్యానములో మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినమందు ఇంకా ఏలియా జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో నుండి కొన్ని విషయాలు ఈ దినమందు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మారు మనసు పొందినందున వర్షము త్వరగా పడును అని ఏలియా ఆహాబు రాజుతో చెప్పాడు. అంటే అంతకుముందు 3.5 సంవత్సరాల పాటు వర్షము లేకుండా ప్రజలందరూ కూడా కరువులో జీవించారు. ఏలియా పర్వత శిఖరాన్ని ఎక్కి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడండి. వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతడు నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విషయాలు 18వ అధ్యాయము 42వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. వర్షము వస్తూ ఉందో లేదో చూడడానికి ఒక దాసుని పంపించాడండి. ఆ దాసుడు వెళ్ళి చూసి వచ్చాడు, వర్షము రావట్లేదు అని చెప్పాడు. అతడు మరలా మొత్తం 7 సార్లు తన దాసుని ఆ రీతిగా పంపించాడు, వెళ్ళి చూడమని ఆ రీతిగా పంపించినప్పుడు 7వసారి వెళ్ళి చూచినప్పుడు చివరకు ఒక మేఘము కనబడెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ఆత్మీయులరా, ప్రార్థనలో ఏలియాకు ఉన్నటువంటి పట్టుదలను గురించి మనం ఇక్కడ చూస్తామండి. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చదువుకుంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లుగా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమును ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను అని యాకోబు పత్రికలో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దీనికి ముందున్నటువంటి కరువు కూడా ఏలియా పట్టుదలతో చేసినటువంటి ప్రార్థనా ఫలితమే. ఇప్పుడు కూడా అతని పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతోనే వర్షము కురిసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దైవజనుడైనటువంటి ఏలియా ఎడతెగక చేసినటువంటి ప్రార్థన మనకు ఒక సవాలుగా ఉన్నది. అనేకసార్లు దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్న దానిని కూడా మనము పొందలేకపోవడానికి కారణం ఏమిటంటే మనము త్వరగా ప్రార్థన చేయడము ఆపివేయడమే. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అనేక సందర్భాల్లో దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్న దానిని పొందలేకపోవడానికి గల కారణము మనము త్వరగా ప్రార్థన చేయడము ఆపివేయడమే. కానీ ఏలియాను మనం గమనించినప్పుడు వర్షం కురిసేంత వరకు కూడా అతడు ప్రార్థన చేయడము నిలిపివేయలేదు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ఇక ఆ తర్వాత వచనాల్లో మనం చదువుకుంటే 18వ అధ్యాయము 46వ వచనములో ఏలియా ప్రార్థన నుండి లేచి దేవుడిచ్చినటువంటి మానవ అతీతమైన శక్తితో ఆహాబు రథముకు ముందుగా గుర్రములను దాటి 6 మైళ్ళు యెజ్రెయేలు అనబడినటువంటి ఆ ప్రాంతమునకు, ఆ గుమ్మం దగ్గరకు ఏలియా పరిగెత్తినట్లుగా 18వ అధ్యాయము 46వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు యెజబేలు రాణి అబద్ధ ప్రవక్తలందరూ కూడా హతమార్చబడ్డారని ఆమె వినినప్పుడు ఆమె బహుగా కోపపడి దైవజనుడైన ఏలియాను చంపుతాను అని అతనికి సందేశాన్ని పంపించిందండి. అయితే రాజుకు కానీ 850 మంది అబద్ధ ప్రవక్తలకు కానీ దేశమంతటికి కానీ భయపడని ఈ గొప్ప ప్రవక్త ఒక స్త్రీ యొక్క బెదిరింపునకు భయపడిపోయెను అని
పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. 850 మంది ప్రవక్తలు అంటే 450 మంది చంపబడ్డారు. ఇంకా మిగతా 400 మంది అబద్ధ ప్రవక్తలు బ్రతికిపోయారు. ఈ సందర్భంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటనగా, దైవజనుడైనటువంటి ఏలియా కూడా మన వంటి మానవ స్వభావము కలిగిన వాడే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గొప్ప గొప్ప దైవజనులు లేదా గొప్ప గొప్ప మనుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బలహీనతల గురించి, ఓటముల గురించి మనకు యథార్థముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తనను సేవించడానికి మానవాతీతులను కాకుండా ఒక సాధారణమైనటువంటి మనుషులను ఆయన ఎంచుకుంటాడు అని ఈ పరిస్థితుల ద్వారా మనమందరము కూడా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఏలియా 3.5 సంవత్సరాల కరువులో జీవించి అప్పటికి బాగా అలసిపోయాడండి. ఇదంతయు అతనిని బాగా నిరుత్సాహపరిచింది. అతడు ఇశ్రాయేలు ప్రజల నుండి పర్వతముల యొద్దకు పారిపోయి బదరి వృక్షము కింద అతడు పడుకుని ఉన్నట్లుగా 19వ అధ్యాయము 5వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే పరలోకముల నుండి ఒక దూత ఏలియా యొద్దకు పంపబడ్డాడు. ఆ దూత ఏలియాకు ఒక హెచ్చరికను ఇవ్వలేదు, కానీ కొంత ఆహారాన్ని తీసుకుని వచ్చి ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది. అయితే దైవజనుడైన ఏలియా ఆ ఆహారాన్ని పుచ్చుకొని మరలా అతడు పరుండి లేచెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే ఏలియా లేచిన తర్వాత మరలా ఆ దూత వచ్చి అతనికి ఆహారం ఇచ్చెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, దేవుడు మనకు సహాయపడేటువంటి విధానములో చాలా సామాన్యముగా మరియు ఆచరణాత్మకముగా అవి ఉంటాయండి. అనేక సార్లు నిరుత్సాహముతో ఉన్నటువంటి వ్యక్తికి అవసరమైంది ఏమిటంటే గొప్ప గొప్ప ప్రసంగాలు లేకపోతే గొప్ప గొప్ప మాటలు కాదు. వారికి కావలసింది ఏమిటంటే ఆహారము మరియు నిద్ర, లేకపోతే కొంత ప్రోత్సాహము. అంటే అనేకులు నిరుత్సాహంలో ఉన్నటువంటి సమయంలో వారికి కావలసింది ఏదైతే ఉందో ఆ సామాన్యమైనటువంటి అవసరాలను మనము తీర్చడానికి ఆసక్తిని కలిగి ఉండాలి. అంటే ఎవరైతే నిరుత్సాహములో ఉంటారో వారి కొరకు మనము ప్రార్థన చేస్తాము. అవసరమైతే ప్రోత్సాహపరిచేటువంటి దేవుని మాటలు వారికి మనం బోధిస్తాం, మంచిదే. కానీ ఇక్కడ దేవదూత ఏం చేశాడు అంటే అలసిపోయి ఉన్నటువంటి నిరుత్సాహములో ఉన్నటువంటి ఏలియా యొద్దకు వచ్చి కొంచెం ఆహారమును నీటిని ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న బహుమానాలు కానీ లేదా మనం పెట్టేటువంటి ఆహారము కానీ ఏదైతే ఉందో అనేక మంది ప్రజలను ఎన్నో ప్రసంగముల కంటే ఎక్కువగా మనం ఇచ్చే వాటి ద్వారా వారు ప్రోత్సహించబడతారు అనే విషయాన్ని దైవచనునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కాబట్టి ఇతరులకు సహాయపడగలగాలి అంటే మనకు జ్ఞానము కూడా కావాలి అనే విషయాన్ని మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ఆత్మీయులరా, అయితే ఏలియా అతడు పాత నిబంధన కింద ఉన్నాడు కాబట్టి అతని నిరుత్సాహమును మనము మాదిరిగా తీసుకొని దాని నుండి ఆదరణ పొందకూడదండి. ఎందుకంటే ఏలియా పాత నిబంధన క్రింద ఉన్నాడు. ఈ రోజున మనం ఏలియా వైపు కాకుండా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనమందరము కూడా ఓపికతో పరుగెత్తవలసినటువంటి వారమై ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనిషిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదండి. అయితే మన జీవితాల్లో కూడా ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనప్పటికీ ఎప్పటికీ కూడా మనము నిరుత్సాహపడవలసినటువంటి అవసరము లేదు. అయితే మనము ఎవరిని వెంబడిస్తున్నామా అన్న దానిపై అది ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.